శ్రీరామచంద్ర ప్రభో. ఓసే రాజేశ్వరి, పద్మావతి, ఏమిటి అలా దిగాలుగా మొహాలు పెట్టి కూర్చున్నారు? పట్టుకో దాని నిండా బట్రా. ఇది సంతోషంగా ఉండాల్సిన సమయం. ఏదైనా హుషారుగా ఉండే పాటలు పాడండి రా. సినిమా పాటలైనా పర్లేదు. అక్క, బావగారు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. చాలా భయంగా ఉంది. ఇందు, మనం చేస్తుంది కరెక్టేనంటావా? కానీ పెళ్లి రోజు వాళ్ళంతా కట్టు అడగటం. అక్క, మనం చేస్తున్న దాంట్లో తప్పేమీ లేదు. వాళ్ళు అడిగిన కట్నం కోసం నాన్నగారు షాప్ ని తాకట్టు పెట్టాల్సి వస్తుంది. ఇలా జరిగితే మనం చూస్తూ ఊరుకోలేం కదా. నువ్వేం కంగారు పడకక్క, నేను వెళ్లి బావగారితో మాట్లాడతానులే. నాకు తెలిసి బావగారికి కట్నం గురించి ఏమాత్రం తెలిసి ఉండదు. నీకు కూడా భయంగా ఉంది కదా? అవునక్క, కానీ నేను వెళ్ళి మాట్లాడొస్తాను. నువ్వేం బాధపడకు. ఇదిగో నీ పళ్ళ చెట్టు. మాటికి ఎందుకు తీస్తావు? అలా తీసావంటే నువ్వు మాట్లాడేటప్పుడు గాలి పుస్ పుస్ పుష్పాన్ని వస్తుంది. అదిగో పావని, ఈ రోజు నా కోడలి పావని పెళ్లి జరుగుతోంది. ఎంచక్క నేను కూడా జుంకీలు పెట్టుకుంటాను. 1, 2 కాదు, ఏకంగా జుంకీలు గొట్టే ఉంది నా దగ్గర. నువ్వు ఇలా కూర్చోమ్మా. ఏంటి మంగతాయారత్తయ్య, ఏంటలా చూస్తున్నావు? నీ ప్రతిభేంటో చూపించు. తీసుకొని మధ్యలా ఇక మొదలు పెట్టు. డుమ్ 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 అని. అయ్యో, అదంత పెద్ద మాట. మగ పెళ్లి వాళ్ళ బాజా భజంత్రులు రాని అప్పుడు చూద్దు గాని ఈ ముసలిదాన్ని తడాకా చెప్పలే. ఈ ముసలి శశిబాబు గారండి, ఓ బాల్ జిలేబీ రుచి చూసి చెప్పండి అండి. మన స్వస్తిక మిఠాయి బండార్లో మన కోసం స్పెషల్ గా చేయించానండి. ఎలా ఉందండి? చాలా బాగుంది. బాగుంది. అయితే అందరికి పంచేస్తానండి.